నవ్వేటోళ్ళ ముందు జారిపడ్డట్టు అయిపోయింది మా బతుకు. ఆ దేవుడు కూడా పగబట్టిండు. పెట్టిన పెట్టుబడి కూడా రానంతగా పంట పండిందిరా దేవుడా అంటే, మేము వరి కోసిన నెక్స్ట్ డే నుండే వాతావరణం మొత్తం చేంజ్ అయింది. వర్షం పడుతూనే ఉంది. అసలు వడ్లు ఆరబెట్టే ఛాన్సే లేకుండే. రోజు వర్షం పడడం వల్ల తేమ ఎక్కువయి వడ్లు మొత్తం మొలకొచ్చినాయి. ఈ రోజు పొద్దున్నే కొంచెం ఎండ వచ్చింది. వడ్లు నేర్పుదామని మా పిల్లలు మా వారు వెళ్ళిండ్రు. ఆ కుప్ప అడుగు భాగం మొత్తం మొలకొచ్చిందట. చాలా వడ్లు మొలకొచ్చినాయి అంట. ఇక్కడ చూస్తే మీకే అర్థమైతది ఈ మొలకని మళ్ళీ అలకచ్చు. 6 నెలలు కష్టపడి పంట పండిస్తే ఇట్లుంది మా పంట పరిస్థితి. మాకున్న బాధలకి కష్టాలకి తోడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటా బ్రతికే కంటే చచ్చిపోయింది బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఈ వడ్లు మొలక చూస్తుంటేనే ఏడుపు వస్తుంది. పిల్లలు కూడా చాలా బాధపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ చాలా వడ్లు వేస్ట్ అయిపోయినాయి, మొత్తం మొలకొచ్చినాయి అని బాధపడుతూనే ఉన్నారు. మాకొచ్చిన ఇలాంటి పరిస్థితి ఏ రైతుకి రావద్దనే కోరుకుంటా నేనైతే. రైతు 6 నెలలు కష్టపడి పంట పండిస్తే అది చేతికొచ్చేంత వరకు నమ్మకం లేదు. ఒకవేళ చేతికొచ్చిన తర్వాత కూడా దేవుడు ఇట్లా ముంచుతాడు. ఎంతో కొంత వచ్చిన పంటని అమ్ముకుందామంటే గిట్టుబాటు ధరలు పెట్టక దళారులు మోసం చేస్తారు. రైతే రాజు అనే మాట అబద్ధం. అసలు రైతు ఎప్పటికీ రాజు కాలేడు.